ఇప్పుడు చూద్దాం మనం. ఇది ఫస్ట్ది ట్యాప్ వాటర్. ఫస్ట్ది వచ్చేసి ట్యాప్ వాటరు. లైట్ ఆడానుందా పెట్టి చూడు, లోపలికి ట్యాప్ వాటర్లో పెట్టారండి. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్. ఇది ఆల్కలైన్. ట్యాప్ వాటర్ కంటే ఆల్కలైన్ వాటర్ కొంచెం బెటర్ వస్తుంది. ఆల్కలైన్ వాటర్ ఎట్లా చేసుకోవాలి అంటే సున్నపు రాళ్ళు, ఇసుక, బొగ్గు, కంకర ఇవి వేసుకొని, ఇటుక వేసుకొని ఆల్కలైన్ వాటర్ చేసుకోవచ్చు మనము. ఆ రెండింటికంటే మజ్జిగలో ఎట్లా ఉంది చూడండి. ఆ రెండింటికంటే మజ్జిగ ఇంకా బ్రైట్ ఉంది. ఇప్పుడు మనం రెగ్యులర్గా తాగే బ్రాండెడ్ వాటర్, నేను దాంట్లో బ్రాండే పోసాను, రికార్డ్ అవుతుంది కనుక బ్రాండ్ పేరు చెప్పట్లే, పెద్ద బ్రాండే పోసాను. ఇప్పుడు దాంట్లో పెడతాడు చూడండి. లేదు. సో మనం అనుకొని తాగే మినరల్ వాటర్లో మినరల్ లేదండి, మినరల్ లెస్ వాటర్. ఇవి మినరల్ వాటరు, ఇది మినరల్ లెస్ వాటర్. మీరు తాగే నీళ్ళల్లో మినరల్ ఉంటే మీ బాడీకి వెళ్ళిన తర్వాత ఆ మినరల్స్ వస్తాయి. మీరు తాగే నీళ్ళల్లో మినరల్స్ లేకపోతే మీ బాడీలో ఉన్న మినరల్స్ తీసేసుకుంటుంది. అందుకనే ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ కింద పడితే కూడా కాలు చేయి ఇరుగుతుంది. ఎందుకు అంటే రోజు 2 లీటర్లు కూల్ డ్రింక్ తాగడం బాగుంటుందా? మీరు అదే పేరుతో కూల్ డ్రింక్ తాగుతున్నారు. ఈ మినరల్ వాటర్ అనుకొని కూల్ డ్రింకే తాగుతున్నాం మనం రోజు. అందుకనే మన బోన్స్ వీక్ అవుతున్నాయి, మినరల్స్ డెఫిషియన్సీ వస్తుంది. ఇవన్నీ రావడానికి మన బాడీ 70% వాటరే కనుక వాటర్ని మనం కరెక్ట్గా చేసుకోగలిగితే 70% ఇష్యూస్ దూరం అవుతుంది. ఎనర్జీ డ్రింక్స్ అనుకొని మనం బయట పెద్ద పెద్ద ఎనర్జీ డ్రింక్స్ తెచ్చుకుంటాం కదా, ఇవేమున్నాయో చూడండి. ఇప్పుడు సోడియం హైపోక్లోరైడ్ తెచ్చినాను నేను, ఇందులో పోస్తున్నాను. ఏం చేయట్లే, ఇందులో పోస్తున్నాను చూడండి ఏమవుతుంది. దాంట్లో పోసి ఇవి మీ బ్రాండ్ కూల్ డ్రింక్స్. సోడియం హైపోక్లోరైడ్. దీని పని ఏంటి అంటే ఆర్టిఫిషియల్ కలర్ని తీసేస్తుంది, అంతే దాని పని. ఇది టమాటో సాస్, దీంట్లో కూడా టమాటాలు ఉండవు. సాస్ అంటే టమాటాలు ఉండవు, టమాటా సాస్లో టమాటాలు ఉండవు. ఇది కొంచెమే మిగిలింది, పిల్లలకి చూపించిన తర్వాత లేపుతాను. లేపించు. అది కొంచెం వేడి ఉంటుంది. సోడియం హైపోక్లోరైడ్ వేసాను కదా, అవి కింద టమాటో కలర్ ఏమైనా కనపడుతుందా? సో మనం పిల్లలకి 5 రూపాయలు 10 రూపాయల్లో ఆరోగ్యం ఇవ్వలేమండి. ముందు గుర్తుపెట్టుకోండి, 5 రూపాయల్లో 10 రూపాయల్లో ఆరోగ్యం ఇచ్చేటివి ఏవి దొరకవు. 5 రూపాయల్లో మంచి భోజనం దొరుకుతుందా? ఓ చపాతీ దొరుకుతుందా? మరి మీకు మంచి హెల్దీ ఫుడ్ ఎడికెళ్ళి దొరుకుతుంది? తీసేసారుగా. ఇప్పుడు pH ఇండికేటర్ కూడా వేసి చూపిస్తాము. ఇది మీరు తాగే కూల్ డ్రింక్. రెడ్ అంటే ఫుల్ యాసిడిక్, మీరు యాసిడ్ తాగుతున్నారు. ఇప్పుడు ట్యాప్ వాటర్లో వేస్తాడు, ఆల్కలైన్లో వేస్తాడు, మళ్ళీ తర్వాత మినరల్ వాటర్లో వేస్తారు. చూడండి, పైకి ఎత్తి చూపి. ఇది ట్యాప్ వాటర్. బేసిక్ ఉంటుంది, బేసిక్ పైనే ఉంటుంది ట్యాప్ వాటర్. ఇది కొంచెం ఆల్కలైన్కు దగ్గరగా ఉంటుంది, బేసిక్ మీద ఉంటుంది. న్యాచురల్ మెథడ్లో చేసిన ఆల్కలైన్ వాటర్ అది. ఇది బ్రాండెడ్ ఫిల్టర్ వాటర్, మినరల్ లెస్ వాటర్. మినరల్ వాటర్ కాదు, మినరల్ వాటర్ అవి. మజ్జిగలో నీకు ఆ ఎనర్జీ కనిపిస్తుంది, కానీ ఇది ట్రై చేయాలి. ఇప్పుడు ఎనర్జీ కనిపించింది కదా మజ్జిగలో. రేపటి నుంచి మజ్జిగ తాగుతావా, కూల్ డ్రింక్ తాగుతావా? వెరీ గుడ్. ఇది మన వైట్ కలర్ ఉండే డ్రింక్లో మేము ఈ కలర్లెస్ కదా,
కలర్లెస్ని ఇది వేస్తే చూపించలేమని పిహెచ్ ఇండికేటర్ వేసి యాసిడిక్ వస్తుందా ఏమొస్తుంది చూపిద్దామని ఇది చూపించాం. మీరు ఈ సున్నపు రాళ్ళు, ఇసుక, బొగ్గు, కొంచెం ఇటుక అవి వేసుకొని చేసుకోగలిగితే ఇంకా సూపర్ వాటర్ అది. అంటే పైన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని ఉంటుంది. రాజీవ్ దీక్షిత్ గారు చెప్పింది ఏంటి అంటే ముందు వర్షపు నీళ్ళు, తర్వాత పారే నీళ్ళు, తర్వాత బావి నీళ్ళు, ఆ తర్వాత ట్యాప్ నీళ్ళు అంటే అవి పారి వచ్చిన నీళ్ళే మనకు ట్యాప్ ద్వారా వస్తాయి. ఆ తర్వాత లాస్ట్లో బోర్ నీళ్ళు ఒకవేళ మీ పిహెచ్ ఇండికేటర్ సరిగ్గా ఉండి టీడీఎస్ సరిగ్గా ఉంటే ఉప్పులు లేకుండా తాగగలిగేటట్టు ఉంటే తాగొచ్చు. మీకు పిహెచ్ సరిగ్గానే ఉంటుంది, టీడీఎస్ ఒక్కటే చూసుకోవాలి. మనం 150 నుంచి 200 అడుగుల లోపు వేసుకున్న నీళ్ళు అయితే తాగడానికి మంచిగా ఉంటాయి. 1500 లోపలికి వేసినవి అయితే హార్డ్ మెటల్స్ వస్తాయి, అది మంచిది కాదు. 150 నుంచి 300 మధ్యలో టీడీఎస్ ఉండాలి. 300 మధ్యలో ఉండాలి. మీరు ఎంత ఉండాలి అని గూగుల్ని అడిగితే మీకు అన్ని కరెక్ట్గా చెప్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.